హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనీషా కలెక్షన్స్. ఇవాళ వీడియో ఏంటంటే, ఫస్ట్ అయితే ఇక్కడ మీషో నుంచి అయితే కొన్ని తీసుకున్నాను అనమాట. డోమ్ షేప్ బుట్ట టైప్లో వస్తాయి కదా, ఇవి బుట్ట ఇయర్ రింగ్స్ కోసము డిఐవై చేద్దామని చెప్పేసి. అయితే అక్కడ మెన్షన్ చేసింది కూడా నేనైతే ఈ వీడియోలో యాడ్ చేస్తాను, అంటే షార్ట్ వీడియోలో యాడ్ చేస్తాను అనమాట. ఒకసారి చెక్ చేయండి. తీసుకున్నప్పుడు ఎలా ఉంది అంటే అసలు 100 పీసెస్ అని చెప్పేసి చెప్పారనమాట. ఇంటికి వచ్చేసరికి 55 పీసెస్ అనమాట. అట్లా ఉంటుంది. ఈ మీషో వాళ్ళు కూడా మోసాలు చేయడం మొదలుపెట్టిరు అనుకుంటా. ఇక్కడ చూస్తున్నట్టయితే నేను ఇక్కడ వాడుతున్నాయి అయితే ఇవి బుట్టా బేస్ అనమాట. బుట్టా బేస్ అంటారు. ఇవి స్క్వైర్ అనమాట. 4x4 స్క్వైర్ షేప్ కుందన్స్, ట్రయాంగిల్ షేప్ కుందన్స్. ఇవి వచ్చేసి తిలకం షేప్ కుందన్స్ అనమాట. వీటిని యూజ్ చేసి నేనైతే ఈ బుట్ట ఇయర్ రింగ్స్ అయితే చేస్తున్నాను. ఇక్కడ స్టార్టింగ్ అయితే మనం OHP షీట్కి గమ్ పెట్టేసుకొని ఇది స్క్వైర్ కుందన్స్ ఉన్నాయి కదా, అవి ప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ నేను చేసేటివి అయితే మల్టీ కలర్ ఇయర్ రింగ్స్ కాబట్టి మల్టీ కలర్లో అన్ని కలర్స్ అయితే యూజ్ చేస్తున్నాను అనమాట. బ్లూ, గ్రీన్, గోల్డ్, ఏమంటారు లైట్ బ్లూ, పర్పుల్ అన్నీ అనమాట. మీరు ఇక్కడ చూస్తున్నవి అయితే ఇలా చేసుకోవచ్చు. ఇలా రెండు నేను పెట్టేసుకొని పక్కకు పెట్టుకున్నాను అనమాట. ఈ కుందన్స్ అనేది గమ్ముకి సెట్ అవ్వడానికి టైం పడుతుంది అనమాట. అట్లా పెట్టుకున్నాను. ఇదంతా ఒక 1 డే చేసుకొని 1 డే గ్యాప్ ఇచ్చాను అనమాట. అది మీకు ముందే చెప్తున్నాను. ఇక్కడ ఇవి నేను ఇలా పెట్టుకున్నాను, సేమ్ వీడియోలో చూపించినట్టుగా అలా ఫాలో అయిపోయాను అనమాట. ఇంకా ఈ కింద మనకి ఉంది కదా బుట్టా బేస్, దానికి స్క్వైర్ షేప్ కుందన్స్ అయితే ఒకదాని పక్కన ఒకటి అన్ని కలర్స్ అయితే పెట్టుకున్నాను. దాని తర్వాత వచ్చేసి ఇక్కడ ట్రయాంగిల్ అనమాట. ఇవి ట్రయాంగిల్ షేప్ కుందన్స్ వచ్చేసి ఇవి గ్రీన్ కలర్లో ఉన్నాయి, లైట్ గ్రీన్ అనమాట. అవి ఇక్కడ ప్లేస్ చేసుకుంటున్నాను. ఇలా అంతా రౌండ్గా పెట్టేసుకోవాలన్నమాట. మీకు ఈ వీడియో క్లియర్గా స్కిప్ చేయకుండా చూసారంటే ఈజీగా అర్థమైపోతుంది అనమాట. నేను పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేకపోయినా కూడా ఈ వీడియోలో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. స్కిప్ చేయకుండా చూడండి వీడియో. నచ్చితే లైక్ చేయండి. తర్వాత వచ్చేసి ఇంకా అవి ట్రయాంగిల్ తర్వాత ఇవి కూడా నేను 4 కలర్సే తీసుకున్నాను. నా దగ్గర తిలకం షేప్ కుందన్స్ వచ్చేసి ఈ 4 కలర్సే ఉన్నాయన్నమాట. ఎక్కువ లేవు. ఒకవేళ ఎక్కువ ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. మంచి లుక్ వస్తుంది. ఈ 4ని నేను మార్చి ఒకదాని పక్కన ఒకటి పెడుతున్నాను అనమాట. ఇలా పెట్టుకొని ఇవి స్మాల్ తిలకం షేప్ కుందన్స్ అనమాట. మీకు ఎవరి దగ్గర పర్చేస్ చేసేటప్పుడు తీసుకోవచ్చు అనమాట. మీకు పేర్లు కూడా తెలిసిపోతాయి. చూసారా, ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ క్యాప్ మిగిలింది కదా ఆ డోమ్ షేప్ పైన, అంటే బుట్ట పైన ఇక్కడ 3mm రౌండ్ షేప్ కుందన్స్ అయితే పెట్టుకుంటున్నాను అనమాట. గమ్ పెట్టుకొని ఇలా పెట్టుకున్న తర్వాత ఈ హోల్ అనేది ఎక్కువ గ్యాప్ వచ్చింది కదా, దీన్ని మనం ఫిల్ చేయడానికి నేను ఇక్కడ అది మనం ఇప్పుడు పెట్టడానికి ఉండదు కాబట్టి, మనం ఆ హుక్కు పెట్టడానికి ఉండదు కాబట్టి ఇక్కడ నేను షుగర్ బీట్స్ అనేది వాడుతున్నాను అనమాట. షుగర్ బీట్స్ ఇట్లా 4 పెట్టేసుకున్న తర్వాత చూసారా, అవి సరిగ్గా ఉండకపోతే నేను చాలా టైం పడుతుంది అనమాట సెట్ చేసుకోవడానికి. మధ్యలో కొంచెం గ్యాప్ ఉంచుకోవాలన్నమాట, ఎందుకంటే మనకు ఐ పిన్స్ పెట్టుకోవడానికి. ఇక్కడ చూసారు కదా, ఇలా చేసుకున్నాను. నీట్గానే ఉంటుంది. మీకు వైట్ కలర్లో ఏం కనిపించదు అనమాట అది బుట్ట అనేది. ఇలా నీట్గా ఒకదాని పక్కన ఒకటి మంచిగా ప్లేస్ చేసుకుంటే కుందన్స్ అనేది చాలా బాగుంటాయి. వీటికి నేను టైం ఇచ్చాను అనమాట. 1 డే టైం ఇచ్చిన తర్వాత చూసారా, ఇప్పుడు ఇలా సీజర్తో కట్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ ఒక్క బుట్ట మాత్రమే చూపిస్తున్నాను అనమాట. ఇలా కట్ చేసుకోవాలన్నమాట. ఇంకా దీనికి మనం కాల్చుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది స్క్వేర్ షేప్ లాగా ఉంది కాబట్టి మనకి అంత ఏం ఎక్స్ట్రాస్ అయితే ఉండదన్నమాట. స్ట్రైట్గానే ఉంది కాబట్టి కట్ చేసుకున్నప్పుడు నీట్గా కట్ చేసుకోండి. ఇక్కడ వ్యాక్ షీట్ అనేది దాని సమానంగా కట్ చేసుకున్న తర్వాత వ్యాక్ షీట్కి నేను ఇక్కడ మనకి స్టడ్ బేస్ ఉంటుంది కదా, అదైతే ఇలా గుచ్చుకుంటున్నాను అనమాట. ముందే ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి మంచిగా ప్లేస్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట. చూసుకొని ప్లేస్ చేసుకోండి. తర్వాత ఒకటి ఐపిన్ని కొంచెం ఉక్కులాగా చేసేసాను అనమాట. అది పక్కకు పెట్టుకున్నాను. ఆ క్లిప్ అనేది మిస్ అయిందనమాట. నేను నెక్స్ట్ ఎప్పుడైనా చేసి చూపిస్తాను. ఇంకా మనం ఇయర్ రింగ్కి వ్యాక్ షీట్ ప్లేస్ అది పెట్టుకున్న తర్వాత కింద సైడ్కి మనం హక్కు పెట్టాలన్నమాట. చూపిస్తానులేండి. ఆ క్లిప్ నేను ఆన్ అయింది అనుకున్నాను, అది రాలేదు. తర్వాత వచ్చేసి ఇక్కడ నేను హెడ్ పిన్ అయితే తీసుకున్నాను అనమాట. హెడ్ పిన్ తీసుకొని ఇలా బుట్ట లోపల నుంచి పెట్టుకొని ఒక సైజ్ అనమాట, కొంచెం మిడిల్ పార్ట్ ఎంత ఉంటుందో అంత అటు ఆఫ్ ఇటు ఆఫ్ ఉండేటట్టుగా కట్ చేసుకొని ఇలా రౌండ్గా అయితే తిప్పుకుంటున్నాను అనమాట. ఎందుకంటే మనకి ఇక్కడ ఒక హోల్ క్రియేట్ అయితే మనకి పెట్టడానికి అయితే ఈజీగా ఉంటుంది కదా, అలా అని చెప్పి. చూసారా, ఈ వ్యాక్ షీట్కి వెనకాల ఆల్రెడీ పెట్టుకొని ఇలా హుక్కు టైప్లో ఇలా కింది సైడ్ పెట్టుకోవాలన్నమాట. మీకు క్లియర్గా ఆలోచిస్తే అర్థమవుతుంది. చూసారా, వ్యాక్ షీట్ అలా పెట్టుకొని కింది నుంచి నేను ఆ హుక్ అనేది
పెట్టుకున్నాను అనమాట. హుక్ అని ఎందుకంటున్నానంటే ఐ పిన్స్ అనొచ్చు, హుక్కులాగా మనం చేసుకోవాలన్నమాట. ఐ పిన్స్ అనేది కొంచెం దగ్గరికి ఉంటుంది రౌండ్గా, అట్లా అనమాట. అందుకోసం అని చెప్తున్నా. ఇలా పెట్టుకున్న తర్వాత మీరు ఒక 4-5 అవర్స్ దాకా రెస్ట్ ఇస్తే ఈ మంచిగా గమ్ము ప్లస్ కుందన్స్ అనేది చాలా నీట్గా సెట్ అవుతాయి అనమాట. చాలా టైం ఇవ్వాలి. టైం ఇస్తేనే మనకి ఇయర్ రింగ్స్ అనేది కానీ, బ్యాంగిల్స్కి కుందన్స్ కానీ ఏమైనా చాలా బాగుంటాయి అనమాట చూడడానికి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.